నమస్కారాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకందరికీ, మరీ ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులకు, మరి అదేవిధంగా మన వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు, మరీ ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులకు, మరి అదే కాకుండా నా కడప నియోజకవర్గ ప్రజలకు, మరీ ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులకు అందరికీ కూడా ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ఈదుల్ ఫితర్ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలని ఆ అల్లాను ప్రార్థిస్తూ, మరి ఇవాళ పెద్ద సంఖ్యలో ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా మరి ఈరోజు కడప నగరంలో మరి బెల్టప్ ఈద్గాలో మరి మన గురువు గారైన పెద్ద దర్గా గురువు గారైన మరి ఆరిఫుల్లా హుసేనీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈదుల్ ఫితర్ మరి ఏదైతే నమాజ్ను పెద్ద సంఖ్యలో ముస్లిం సోదర సోదరులందరూ కూడా మరి ఈరోజు ఇక్కడ ప్రార్థించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఒకటే, పవిత్ర రంజాన్ మాసం అంటే మరి ముస్లిం సోదర సోదరులందరికీ కూడా ఎంతో పవిత్రంగా భావించే మాసం ఇది. మరి ఈ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరులందరూ కూడా ఎంతో నిష్టగా మరి 30 రోజులు ఉపవాసాలు ఉంటారు. ప్రత్యేకమైన తరావీ ప్రార్థనలు చేస్తారు. మరి వాళ్లకు మరి అల్లా ఏదైతే ప్రసాదించిన ఏదైతే ధనంలో కొద్ది భాగం జకాత్ రూపంలో మరి పేద ప్రజలకు పంచిపెట్టడం జరుగుతుంది. మరి అదే కాకుండా మరి కడప నగరం అనేది ఒక మత సామరస్యానికి ప్రతీక. మరి ఇక్కడ మన హిందూ సోదరులు, మరి క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు అందరూ కూడా కలిసిమెలిసిగా మరి అనేక ఇఫ్తార్ విందులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ ఇఫ్తార్ విందులో మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా అందరూ కూడా మరి ఆ ఇఫ్తార్ విందులో పాల్గొని మత సామరస్యానికి ప్రతీక అని చెప్పి మరి నిరూపించుకోవడం కూడా జరిగింది. మరి మా యొక్క విశ్వాసం, మేము ఈ 30 రోజులలో చేసిన ఉపవాసాలు కానీ, ప్రార్థనలు కానీ, ప్రత్యేక ప్రార్థనలు కానీ, మేము పేద ప్రజలకు చేసిన సహాయాలు కానీ, జకాత్ కానీ, మరి ఏదైతే సదఖా ఖైరాత్ దాని ప్రతిఫలం మనకు ఈరోజు మా అల్లాహ్ ప్రసాదిస్తాడని ఒక నమ్మకం, విశ్వాసంతో మరి ఇంత పెద్ద సంఖ్యలో మరి ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడ వచ్చి ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు మా గురువు గారు ప్రార్థించడం జరిగింది, ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం, ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశంలో ఉండే హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరూ కూడా ఒక సోదర భావంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి కూడా ప్రార్థించడం జరిగింది. మరి మన రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలి, మన రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలి, మంచి పంటలు పండాలి, భవిష్యత్తులో రైతులకు పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించాలి. మరి అదే కాకుండా నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా మంచి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు కలగాలని చెప్పి కూడా మరి ఇక్కడ మెండుగా ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా అల్లా మా యొక్క ప్రార్థనల్ని ఆలకిస్తాడని ఒక నమ్మకం, విశ్వాసంతో మరి ఇంత వేలాది మంది ముస్లిం సోదర సోదరీమణులు, మరి చిన్న పిల్లలు కూడా మరి ఈ ప్రార్థనలో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా మా యొక్క ప్రార్థనలు ఆలకించి రాబో రోజుల్లో ఈ రాష్ట్రంలో మన హిందూ ముస్లిం క్రైస్తవులందరూ కూడా ఒక సోదర భావంతో ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ఈ దేశం భారతదేశం ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా ఎదగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి మనమందరం కూడా మరి తెలియజేసుకుంటూ, మరొక్కసారి మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదర సోదరీమణులకు అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.